వరంగల్లో సౌండ్ పొల్యూషన్ చేస్తున్న బైక్ల ఓనర్లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ కంపెనీ సైలెన్సర్ను తొలగించి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చడంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అలాంటి బైక్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ట్రై సిటీలో 262 సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. సైలెన్సర్లను మార్చవద్దని, మార్చితే వాహనదారుడితో పాటు మెకానిక్పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 2 నెలలుగా వరంగల్ టౌన్లో అంటే వరంగల్ కాజీపేట హన్మకొండ ఏరియాలో సిపి సార్ ఉత్తర్వుల మేరకు రాత్రిపూట 10 తర్వాత ఎవరైతే వెహికల్స్ మీద ఈ సౌండ్ పొల్యూషన్ వెహికల్ తిరుగుకుంటూ బుల్లెట్ల మీద విపరీత సౌండ్ చేసుకుంటా పడుకున్న మనుషుల్ని హాస్పిటల్ దగ్గర ఉన్న పేషెంట్లు కూడా ఇబ్బంది కలిగే విధంగా అదేవిధంగా పక్క ఆటోలో పోతే ఒకేసారి దాన్ని బుల్లెట్ సౌండ్ బ్రేక్ చేయడంతో ఇబ్బందికరంగా ఉండి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని చేయడం జరిగింది. దీన్ని స్పెషల్ లెక్క చేస్తే ఇప్పుడే మన 261 ఇప్పుడు మేము రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఈ బుల్లెట్లో మనం ఏంటంటే బుల్లెట్ సీజ్ చేసిన దానికి ఉన్నటువంటి తీపిచ్చేసి దానికి ఫైన్ కూడా పోజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ జనవరి నుంచి ఈ సంవత్సరంలో 1142 కేసులు బుక్ చేయడం జరిగింది ఓన్లీ సౌండ్ పొల్యూషన్ మీద. ఈ 2 నెలల కాలంలో 261. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల పండుగ వచ్చే ముందు బుల్లెట్ కొన్నామంటే అది ఏం వాడుతున్నారు, వాళ్ళు బయట ఏం చేస్తున్నారు, సమాజానికి ఏమన్నా దాన్ని ఏమంటారు నష్టంగా ప్రవర్తిస్తున్నారు లేదా అనేది